ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. బిల్లులను వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. నమస్కారం అండి. ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏది ఆపి ఇవ్వాలి? మీకు 2024 మార్చ్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు ఏ సంక్షేమ పథకం ఆపి ఇవ్వాలి? షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా? ఇలాంటి ప్రశ్నలు ఒక ముఖ్యమంత్రి హోదాలో వేయవచ్చునా? మేము సంక్షేమ పథకాలలో మా ఎంప్లాయీస్ భాగస్థులు గారా? మేము తెలంగాణ బిడ్డలం కాదా? మేము మీకు ఓటేసి గెలిపియలేదా? మేము సంక్షేమ పథకాలు మేము ఆపవన్నామా? మాకు రిటైర్మెంట్ అయినాక ఎందరో చనిపోతున్నారు. దానికి చూడవయ్యా అని అంటే ఈ జేఏసీ నాయకులు చూడరు, ఈ మన ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. ఇలాంటి ప్రభుత్వం మేము ఇంతవరకు మా 35 ఏళ్ల సర్వీస్లో మేము ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. మంచి మంచి ముఖ్యమంత్రులు వచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, చాలా మంది ముఖ్యమంత్రులు మన తెలంగాణకు పాలించారు. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి కనీసం ఒక మంత్రివర్గంలో ఒక ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళు 18-20 నెలలు వీళ్ళ గురించి ఏదన్నా మాట్లాడదాం, ఒక స్టేట్మెంట్ ఇద్దాం, వీళ్ళకి భరోసా ఇద్దామన్న ధోరణి ఏ కాంగ్రెస్ మంత్రికి లేదు, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి లేదు. మన తెలంగాణ ముఖ్యమంత్రికి ఎంత ఏమైనా మన జేఏసీ నాయకులు ఏమైనా ఏంది హెల్త్ కార్డు అంటున్నారు. హెల్త్లో ఇప్పుడు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లో వెల్నెస్ సెంటర్ అనేది ఉంటుంది. దాంట్లో ఒక సీనియర్ డాక్టర్ ఉండడు, ఒక మందులు ఉండవు, ఏముండవు. ఆ హెల్త్ కార్డు తీసుకొని 4 గీక్కుంటాను తప్ప ఏం పనికి రాదని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. హెల్త్ కార్డు కూడా ఇవ్వలేదు. ఖాళీ ఇది ఏంటంటే ఒక డ్రామా చేసి ఒక ఉద్యోగస్తులను ఒక జిమ్ముక్కు చేసి మేము బయటపడుతున్నామనే ఈ జేఏసీ నాయకులకు ఉంది. జేఏసీ నాయకులు కూడా మాతోటి ఎంప్లాయీసే. మీరు కనీసం మా గురించి పట్టించుకోకపోతే పిట్టలు రాలినట్టు రాలుతున్నారండి. తెలంగాణలో 26 మంది చనిపోయారు మే 24 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు. దాని గురించి ఏం మాట్లాడతలేరు, రావాల్సిన బెనిఫిట్ గురించి మాట్లాడతలేరు. దాంట్లో కనీసం ఒక గ్రాడ్యుయేటీ తప్ప అన్నీ మాకు రావాల్సినవే, మేము కూడా పెట్టుకునేవే. అవి ఇస్తానికి మీరు ఈ సంక్షేమ పథకాలని మా పైసలు తీసుకుపోయి సంక్షేమ పథకాలు చేయడం ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదు. మీ ఇలాంటి ముఖ్యమంత్రి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నది. ఇలాంటి నువ్వు ఏదన్నా కోపించుకో అబ్బా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట అనొచ్చునా? మేం ప్రశ్నిస్తున్నాం ఒక సామాన్య జీతగాన్ని. అదే చెప్తున్నా సార్ నేను. వాళ్ళు మా పైసలు తీసుకుపోయి సంక్షేమాలకు పెడుతున్నారు. మా పైసలు మాకంటే ఇవ్వచ్చు కదా. కానీ అది లేదు, ఇది లేదు. ఏ పథకం ఆపను అని అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పే పనేనా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విషయమేనా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటివి ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంటే కాంగ్రెస్ అంటే మాకు కూడా ఒక మంచి తప్పులేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకోండి అయ్యా. గత ప్రభుత్వం గురించి చెప్తున్నా. 20 నెలల నుంచి ఒక కాళేశ్వరం ఒక పర్రె చూపెట్టి పాలన చేస్తుండు. ఎంతైనా ఆయన ఒకటే ముఖ్యమంత్రి. ఏ పొద్దున్న లేస్తే గత ప్రభుత్వం. నువ్వు 20 నెలల నుంచి వచ్చి ఏం రెవెన్యూ చేసావు అది మేము ప్రశ్నిస్తున్నాం. 20 నెలలు 10 ఏళ్ల పాలన మీదనే నువ్వు తోసేస్తున్నావు. నువ్వు 20 నెలల నుంచి ఏం చేస్తున్నావు? ఒక కాళేశ్వరం పర్రె చూపెట్టి ఇది అని తోసి పారేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి ముచ్చట్లు మాట్లాడడానికి వీల్లేదు. బేషరతుగా మాకు 24 మార్చి తర్వాత రిటైర్ అయిన బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని, ఏకమొత్తంలో విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 27 నుంచి మేము రాష్ట్ర మొత్తం ఉధృతంగా ఈ సమస్యను రాష్ట్రంలో ప్రజా క్షేత్రంలోనే తీసుకుపోవడానికి మేము మొత్తం జిల్లాల వారీగా మేము కమిటీలు ఏర్పడ్డాం. మా విజన్ మాకుంది. ఈ లోపల చేస్తేనేమో చేస్తే 27 తర్వాత మా చేతుల్లో ఉండదు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.